స్టోరీ సినిమాలోని హే ప్రియతమా పాట యూత్ను ఆకట్టుకుంటోంది. శ్రవణ్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ మెలోడీ కాలభైరవ స్వరాలు, భాస్కర భట్ల హృదయస్పర్శి లిరిక్స్ మ్యాజిక్ చేశాయి. సింపుల్గా హృదయాన్ని తడమగలిగే ఈ పాట లవర్స్కు డెడికేట్ అన్నట్టుంది. నందు, అవికా గౌర్ కెమిస్ట్రీ విజువల్స్కు సజీవత్వం తెచ్చింది. శ్రీ సాయి కుమార్ దారా సినిమాటోగ్రఫీ, ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీతో పాట అద్భుతంగా మెరిసింది. రియాజియా ప్రొడక్షన్స్ బ్యానర్పై జె.ఎస్. సుభాష్ని, కొండా లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రణవస్వరూప్ రచన, దర్శకత్వం వహించారు. శివాజీరాజా, రవితేజ మహాదాస్యం, ప్రజ్ఞ వంటి టాలెంటెడ్ కాస్ట్ సినిమాకు బలం. ఈ పాట ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కూలీ హైప్ను మరో స్థాయికి తీసుకెళ్తోంది. ఈ సినిమాలో రజనీ సరసన బ్యూటీ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్లో సందడి చేయనుంది. తాజా ఇంటర్వ్యూలో పూజా స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. జైలర్లో తమన్నా కావాలయ్యా సాంగ్కు భిన్నంగా ఈ పాట ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉంటుందని చెప్పింది. సంగీత సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ సాంగ్కు బీట్స్ అందిస్తుండగా రజనీ ఫ్యాన్స్కు ఇది మరో విజువల్ ట్రీట్ కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ కాస్ట్తో రూపొందుతున్న కూలీ ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్కి సిద్ధమవుతోంది. రజనీకాంత్ మ్యాజిక్, అనిరుద్ మ్యూజిక్, పూజా హెగ్డే గ్లామర్ కలయికతో ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కూలీతో రజనీ మరోసారి తన సత్తా చాటనున్నారని ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా పూర్తవుతోంది. ఆగస్టు నాటికి రామ్ చరణ్ తన భాగం చిత్రీకరణను ముగించనున్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు. ఇది సినిమాకి హైలైట్గా నిలవనుంది. రామ్ చరణ్ రఫ్ లుక్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకి మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అంచనాలను పీక్స్కు తీసుకెళ్లింది. ఈ భారీ బడ్జెట్ చిత్రం రూరల్ బ్యాక్డ్రాప్లో యాక్షన్, ఎమోషన్స్తో ఆకట్టుకోనుందని టాక్. బుచ్చిబాబు మార్క్ స్టోరీ టెల్లింగ్, రామ్ చరణ్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్తో పెద్ది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సౌత్ సినిమా సంగీత దిగ్గజం ఇళయరాజా గీతాలు ఆణిముత్యాలు. ఆయన ట్యూన్స్ను యువ దర్శకులు తమ సినిమాల్లో ఉపయోగించి అభిమానం చాటుతున్నారు. కానీ అనుమతి లేకుండా వాడితే చిక్కులు తప్పవు. తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఇళయరాజా ట్యూన్ను అనధికారికంగా వాడడంతో చిత్ర బృందం కోర్టు కేసుల గుండీలో చిక్కుంది. ఇళయరాజా ఏకంగా 5 కోట్ల రూపాయల క్లెయిమ్తో స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశారు. ఈ వివాదం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ గొడవ మధ్యలోనూ గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. యూత్ను ఆకట్టుకుంటూ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు మేకర్స్ ఈ సంగీత వివాదాన్ని ఎలా సమర్థవంతంగా పరిష్కరిస్తారనేది ఆసక్తికరం. ఇళయరాజా స్టాండ్తో కాపీరైట్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశంగా మారింది. సన్నీ డియోల్, రణదీప్ హూడా నటించిన జాట్ సినిమా బాక్సాఫీసును కుదిపేస్తోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలోని ఓ సీన్ మాత్రం వివాదానికి కారణమైంది. విలన్గా రణదీప్ హూడా చర్చిలో యేసు శిలువ ముందు అసభ్యకరంగా పోజివ్వడం, పవిత్ర ప్రార్థనా స్థలంలో హింసాత్మక సన్నివేశాలు చిత్రీకరించడంపై క్రైస్తవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సన్నివేశాలు తమ మనోభావాలను గాయపరిచాయని, చర్చి పవిత్రతను కించపరిచాయని ఆరోపిస్తూ నార్తులోని క్రైస్తవ సంఘాలు సినిమాను బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చాయి. థియేటర్లో ప్రదర్శనలు నిలిపివేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఊహించని ట్విస్ట్తో జాట్ టీం ఇరకాటంలో చిక్కుంది. సినిమా విజయాన్ని ఈ వివాదం ఎలా ప్రభావితం చేస్తుందనేది హాట్ టాపిక్గా మారింది. దర్శక నిర్మాతల నుంచి ఇంకా స్పష్టమైన స్పందన రాలేదు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వివాదం ఎటుమళ్లుతుంది? సినిమాపై దాని ప్రభావం ఏంటి? ఇవన్నీ తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.